ముందుగా ఈ స్టోరీని ప్రభాస్కి వినిపించారంట. కానీ ప్రభాస్ గారు ఈ స్టోరీ తనకు సెట్ అవుదని చెప్పి సున్నితంగా రిసెప్ట్ చేశారు. ఇంకెవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్న టైంలో ఫైనల్ గా అల్లు అర్జున్ గారిని సెలెక్ట్ చేయాలని చెప్పి దిల్ రాజు గారు డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత స్టోరీని అరవింద్ గారికి అండ్ చిరంజీవి గారికి వినిపించారు. వాళ్ళిద్దరికి స్టోరీ బాగా నచ్చడంతో అల్లు అర్జున్ పెట్టి ఈ సినిమా తీయడానికి రెడీ అయిపోయారు. సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. హీరో చాలా బాగా చేశాడు, ఎవరైతేనని చెప్పి అందరూ అన్నారు. ఎందుకంటే చాలా మంది తెలీదు గంగోత్రిలో చేసిన హీరో అండ్ ఆర్యాలో చేసిన హీరో ఇద్దరు ఒకటే అని చెప్పి. సో అర్జున్ గారు అంతలా చేంజ్ అయిపోయారు. డాన్సులు ఫైట్లతో పాటు యాక్టింగ్ కూడా అదరగొట్టేశారు. అండ్ మెయిన్ గా క్లైమాక్స్ సీన్ లో అయితే తన యాక్టింగ్ సూపర్ అని చెప్పాలి. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అల్లు అర్జున్ ని యాక్సెప్ట్ చేయకుండా ఉండలేకపోయారు. ఎందుకంటే అల్లు అర్జున్ అంతలా మారిపోయాడు. అప్పటి వరకు డాన్స్ అంటే చిరంజీవి గారే, కానీ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత డాన్స్ ని ఇంకో కొత్త స్టైల్లో చూపించాడు. చిరంజీవి గారి డాన్స్ లో గ్రేస్ ఉంటే అల్లు అర్జున్ గారి డాన్స్ లో స్టైల్ ఉందని చెప్పి అందరూ పొగట్టడం స్టార్ట్ చేశారు. ఇంకక్కడి నుంచి